హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా తెలుగు రుచులు. నోటికి ఏమీ తినాలనిపించటం లేదు అనే సమయంలో కానీ వంట చేసుకోవడానికి తక్కువ సమయం ఉన్నప్పుడు కేవలం 10 నిమిషాల్లో సింపుల్ అండ్ టేస్టీగా పప్పుచారుని ఇలా ట్రై చేయండి. అన్నం ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు, అంత రుచిగా ఉంటాయి పప్పుచారు. పిల్లల లంచ్ బాక్స్ లోకి ఎప్పుడూ కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పప్పుచారు చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా ఒక ముద్ద కూడా వదలకుండా తింటారు. ఇప్పుడు సింపుల్ అండ్ టేస్టీగా పప్పుచారుని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ కోసం ఇలా చిన్న గ్లాస్తో కానీ కప్పు సహాయంతో కానీ పప్పుని కొలిసి తీసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఎర్రపప్పుని తీసుకున్నాను. ఈ రెసిపీ కోసం రెగ్యులర్గా వాడే కందిపప్పును కాకుండా ఒకసారి ఈ ఎర్రపప్పును వాడి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. పప్పుని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇందులోకి పప్పు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎర్రకంది పప్పు త్వరగానే ఉడుకుతుంది. పప్పుచారు కోసం ఒక గిన్నెలోకి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడగాలి. శుభ్రం చేసిన చింతపండులోకి కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత పప్పును ఒకసారి బాగా కలిపి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా పప్పుని ఉడికించుకుంటే సరిపోతుంది. ఒకవేళ పప్పు ఇంకా ఉడకలేదంటే మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. స్మాషర్తో పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. పప్పులోకి తరిగిన పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి నానబెట్టిన చింతపండు రసాన్ని, అలాగే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం, 3 గ్లాసెస్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలపాలి. చారులోకి 2 రెమ్మల కరివేపాకు, తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల వరకు చారుని మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి చారుని కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత చారు మరిగేటప్పుడు కమ్మటి వాసన వస్తుంది. మరో 2 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చారుని ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకోవాలి. పోపు వేయడం కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలను వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపులోకి మరిగించుకున్న చారుని వేసుకుంటే సరిపోతుంది. నోటికి పుల్లగా రుచికరంగా పప్పుచారు రెడీ అయిపోయింది. నేను చెప్పిన ఈ పద్ధతిలో పప్పుచారు చేశారంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పప్పుచారు. ఒకసారి ఈ పద్ధతిలో పప్పుచారుని టేస్ట్ చేశారంటే ఎప్పుడు చేసిన చారు ఇదే పద్ధతిలో చేస్తారు, అంత రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.